రెండవ తిమోతి 4వ అధ్యాయము 18వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. ప్రియులారా, ఆరాధన అంశం ఏంటంటే పౌలు తన జీవితాన్ని గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. తాను మరణానికి సమీపముగా ఉన్నప్పుడు పౌలు తన సాక్ష్యాన్ని వెల్లడి చేస్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యంనకు చేరునట్లు నన్ను రక్షించును. ఈ ఉదయకాలము పౌలు యొక్క జీవితం ద్వారా దేవుడు పౌలుని ఏ స్థితిలో ఉన్నాడు, మొట్టమొదటిగా పౌలు ఏ స్థితిలో ఉన్నాడు, పౌలు ఏ స్థితిలోకి మార్చాడు అనేది మనం ఈరోజు ఆరాధన అంశాన్ని ధ్యానం చేస్తాం. పౌలు అంటున్నాడు తన సాక్ష్యంలో, దేవుడు నన్ను తప్పించాడు, ప్రతి దుష్కార్యము నుండి తప్పించాడు. సైలెంట్గా ఉండండి పిల్లలు, ఎవరు మాట్లాడొద్దు. ముందుకు రాను, కొంచెం లేకు, ముందుకు రా, కొంచెం ముందు కూర్చో, ఇక్కడ కూర్చో. కాబట్టి ఉదయకాలము పౌలు తన మరణానికి సమీపముగా ఉన్నప్పుడు తాను ఇస్తున్న సాక్ష్యము. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తాం పౌలు సాక్ష్యం ఎలాంటిదంటే, పౌలు తన జీవితంలో ఏ స్థితిలో ఉన్నాడో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మొదటి తిమోతి 16వ వచనం చదవండి. ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు. మొట్టమొదటిగా పౌలు తన స్థితి ఏంటంటే ప్రధాన పాపి. చూసారా, 7 విషయాలు ఉన్నాయి. పౌలు ఏ స్థితిలో నుండి పిలువబడ్డాడో, పౌలు ఏ దుష్కార్యం నుండి తప్పించబడ్డాడో 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలు చూడము, ప్రభు చిత్తం మీద వచ్చారని చూస్తాము. ఈరోజు మొట్టమొదటిది ఏంటంటే పౌలు ఏ స్థితిలో ఉన్నాడంటే ఆ ప్రధాన పాపి. ఈయన చీఫ్ అన్నమాట, పాపులలో ఈయన చీఫ్. అంటే పాపము ఆరంభం అయింది అంటే మొట్టమొదటిగా పౌల్లోనే ఆరంభమవుతుంది పాపం కదా. అంతకుముందు ఈయన పేరు ఏం పేరు? సౌలు కదా. సౌలు తర్వాత పౌలైనాడు. ఇంతకుముందు తన జీవితంలో ఎలాంటి జీవితాలంటే తన సాక్ష్యంలో చెప్తున్నాడు తిమోతికి, నేను ఒక ప్రధాన పాపిని. సరే, ఏంటి ప్రధాన పాపి అని ఎందుకన్నాడు పౌలు? ప్రధాన పాపి అని ఎందుకన్నాడు? ప్రియులారా, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పౌలు జీవితంలో అంటే పాపము ఎప్పుడైతే ఆరంభమైందో ఎవరైతే పాపం చేస్తున్నారో వారందరికీ నాలో నుండే పాపం పోయింది అని అర్థం. ప్రధాన పాపి అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ నాలో స్టార్ట్ అయింది పాపం. ఆదికాండంలో స్టార్ట్ అయింది కదా. ఎవరిలో స్టార్ట్ అయింది? ఆదంలో స్టార్ట్ అయిందా? భలే ఉన్నారు మీరు, బ్రదర్స్ మీద నిందలేస్తున్నారు కదా. ఎవరిలో స్టార్ట్ అయింది? అవ్వలో నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి పాపానికి మొట్టమొదటిగా తనలో నుండే ఆరంభం అవుతుంది. అరే, ఇంత గొప్ప దైవజనుడిలో పాపం ఆరంభమవుతుందంట. పాపులలోనే ఈయన ఎవరంట? ప్రధానుడు. ఐ ఆమ్ ది చీఫ్, ఐ ఆమ్ ది ఫస్ట్ అన్నారు ఇంగ్లీష్లో. వర్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అయితే నేను మొదటి వాడను. అంటే పాపము ఆరంభం అవుతుంది అంటే
అది తనలో నుండే ఆరంభమై అందరిలోకి వ్యాప్తి చెందుతుంది, అందరిలోకి విస్తరిస్తూ ఉంది. మీకు విషయం తెలుసా, అసలు ఈయనలో పాపము ఉంటుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఎక్కడ ఏ సినిమా హాల్కి పోలేదు, ఏ ఇంటర్నెట్లో చూడలేదు, ఏ యూట్యూబ్లో చూడలేదు, ఏ యొక్క అల్లరి స్నేహితులతో ఉండలేదు. మరి ఈయనలో పాపం ఎట్లొచ్చింది? ఇంకొక విషయం తెలుసా, ఈయన ఎక్కడున్నాడంటే గమలీయేలు పాదముల దగ్గర ఉన్నాడంట. ఎక్కడున్నాడు? గమలీయేలు పాదము దగ్గర. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం. అరే రే రే ఎక్కడున్నాడంట? గమలీయేలు పాదముల యొద్ద. ప్రియులరా, గమలీయేలు పాదముల యొద్ద అంటే అర్థం ఏంటో తెలుసా? గమలీయేలు అనే ఈయన ఎలాంటి వాడంటే, ఈయన దగ్గర ట్రైనింగ్ చాలా కష్టము. నేను చూసిన ఎవరు ఈ గమలీయేలు అనేది నేను గమనించి, నేను బైబిల్లో మనకి గమలీయేలు చరిత్ర లేదు కానీ యూదుల గ్రంథాల్లో ఉన్నాయి. గమలీయేలు ఎలాంటి వాడు, ఎవరు ఈ గమలీయేలు అనేది. ఈ గమలీయేలు ఎలాంటి వాడంటే ధర్మశాస్త్రాన్ని నేర్పించేవాడు. ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తాడు, బహునిష్టను నేర్పిస్తాడు. ప్రియులరా, గమలీయేలు ఎలాంటి వాడంటే, గమలీయేలు దగ్గర ట్రైనింగ్ ఉండాలంటే మొట్టమొదటగా గమలీయేలు దగ్గర ట్రైనింగ్ ఎలాంటిదో తెలుసా? గమలీయేలు ట్రైనింగ్ ప్లేస్లో, ఆ స్థలంలో ఒక్క స్త్రీ కూడా రాకూడదు, వంట చేయకూడదు. అసలు ఆ స్త్రీ ఎవరే కానీ ఆ క్యాంపస్లోకి, ఆ రూమ్లోకి ప్రవేశించకూడదు. వంట కూడా వీళ్ళే చేసుకుంటారు, బట్టలు వీళ్ళే ఉతుక్కుంటారు, అంట్లు వీళ్ళే దోముకుంటారు, సమస్తము వీళ్ళే అన్నమాట. ఏ స్త్రీ కానీ ఆ రూమ్లోకి, ఆ క్యాంపస్లోకి ప్రవేశించకూడదు. రెండోది, ఎవరే కానీ డబ్బులు తీసుకొని ఆ క్యాంపస్లోకి రాకూడదు. ఆ దినాల్లో దీనారములు ఉండేవి. ఆ దీనారములతో ఎవరే కానీ గమలీయేలు దగ్గరకి ట్రైనింగ్కి కానీ ఎవరే కానీ డబ్బు తీసుకొని రాకూడదు. ఆ గమలీయేలు దగ్గర ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. భోజనానికి వీళ్ళే చేసుకోవాలి, డబ్బు వీళ్ళు ఎప్పుడు. గమలీయేలు దగ్గర ట్రైనింగ్ దాదాపుగా 5 సంవత్సరాలు ఉంటుంది, 5 years ట్రైనింగ్. ఈ 5 years ట్రైనింగ్లో కనీసం వాళ్ళు డబ్బు, ఈ దేనారము ముఖం కూడా చూపించరంట. ఎందుకంటే ఈ డబ్బు వ్యామోహంలో పడిపోతాడేమో, స్త్రీ వ్యామోహంలో పడిపోతాడేమో. గమలీయేలు ఎంత స్ట్రిక్ట్గా తన క్యాంపస్లో, తన రూములో ట్రైనింగ్ ఇస్తాడో, ఆ ప్రదేశంలో ట్రైనింగ్ అయిన వాడు ఎవరు? పౌలు. ఆ దినాల్లో, పౌలున్న దినాల్లో గుర్రాల ఆటలు బాగా ఉండేవంట, గుర్రాల పోటీలు ఉండేవి. సాయంత్రం పూట చక్కగా అట్లా కాసేపు గుర్రాల పోటీలు చూద్దామని వెళ్ళడానికి కూడా గమలీయేలు దగ్గర ట్రైనింగ్ తీసుకునేవారు. నేర్చుకునేవారికి ఏ ఎంటర్టైన్మెంట్ లేదు, ఏ ఆటలు లేవు, గుర్రాల పోటీలు కాదు, ఇక ఏ ఆటల్లోకి నువ్వు పాలిభాగస్తుడు కాకూడదు. ఎందుకంటే ఇతను ఆటల్లోకి వెళ్ళిపోయినాడంటే ఆ ఆటల్లో పడిపోతాడేమో అని గమలీయేలు దగ్గర ట్రైనింగ్ ఉన్న వాళ్ళకు గుర్రాల పోటీలలో ఉండేదానికి, గుర్రాల పోటీలు చూసేదానికి కూడా అనుమతి లేదు. అంటే ఎంటర్టైన్మెంట్ లేదు, తర్వాత వంట చేసేదానికి స్త్రీలు కూడా లేరు. 5 సంవత్సరాలు దేనారములు కూడా చూపించరు, ఒక్క రూపాయి కూడా, ఒక దేనారము కూడా వారికి చూపించరు. అట్లాంటి స్థలములో ఎవరున్నారంట? నేను ఎక్కడున్నాను? గమలీయేలు పాదముల యొద్ద. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను పాపల్లో ప్రధానుడను, ఐ ఆమ్ ది చీఫ్. అరే,
ఏమండి, ఇంత గమలీయేలు దగ్గర ఉండి ఎట్లా వచ్చింది పాపం ఆయనలోకి? రావడమే కాదంట, నాలో నుండే వెళ్ళింది పాపం అందరిలోకి. ఎట్లా వచ్చింది ప్రియులారా? అందుకే అన్నాడు, ప్రభు నన్ను ప్రతి దుష్కార్యం నుండి తప్పించినాడు. రెండోది ఏంటో తెలుసా? రెండోది, పౌలు ఎలాంటి వాడి గమలీయేలు దగ్గర కాదు. ఇంకా చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 26వ వచనం. ఈ మనుష్యుడు రోమీయుడు. రెండవదిగా పౌలు ఎలాంటి వాడంటే రోమీయుడు. ఒకటి గమలీయేలు పాదముల దగ్గర ఉన్నవాడు, రెండవదిగా రోమీయుడు. ప్రియులారా, రోమీయులైన ప్రతి ఒక్కరు సంవత్సరానికి 3 నెలలు వారి ఇల్లు వదిలి వారి దేవాలయంలో వారు నివసించాల. రోమీయులైన పురుషులు, రోమీయుల యొక్క చట్ట ప్రకారం, రోమీయుల చట్టం ఎలాంటిదంటే, రోమీయులైన పౌరసత్వం పొందిన ప్రతి పురుషుడు సంవత్సరానికి 3 నెలలు వారి దేవాలయమైన జూపిటర్ అనే ఒక దేవాలయము, ఉదయించే సూర్యుడు అనే ఒక దేవాలయంలో ప్రియులారా వీరు 3 నెలలు నివసించాలి. ఎందుకంటే రోమీయులు అలాంటి భక్తి నేర్చుకోవాలి. పౌలు ఎలాంటి వాడంటే ఇప్పుడు రోమీయుడు. అరే, ఇన్ని ఉన్నాయి క్యారెక్టర్స్ కదా, ఇన్ని ఉన్నాయి. ఒక పక్క గమలీయేలు దగ్గర నేర్చుకున్నాడు, అక్కడ చూస్తే నిష్ఠ. ప్రియులారా, అక్కడ చూస్తే నిష్ఠ, ఇక్కడ చూస్తే 3 నెలలు రోమీల పౌరులు ఎవరైనా సరే 3 నెలలు తన ఇల్లు వదిలి దేవాలయంలో బస చేయాలి. మరి ఇన్ని చేసినాడు కదా, ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రధానమైన పాపి. ఎట్లా వచ్చింది ఇంట్లోకి? ఎట్లా వచ్చింది? రోమాపత్రిక 3వ అధ్యాయము, రోమాపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 7వ అధ్యాయము 17వ వచనం, క్షమించండి, 7:17. నా యందు నివసించు పాపమే. ఇది చూడండి, బాగా వినండి. ఈయనలో పాపం నివసిస్తుందంట. అది వచ్చిన సమస్య. ఇప్పుడు అంటున్నాడు పౌలు, ఏమంటున్నాడంటే పాపం ఎక్కడ నివసిస్తుంది? పాపానికి ఇల్లు ఎక్కడ? పౌల్లో ఉందంట. పాపానికి ఇల్లాడా? మన ఇల్లు ఆడుంది టీచర్స్ కాలనీలోనో, సుందర్ సింగ్ కాలనీలోనో, ఇంక ఏ కాలనీలోనో ఉంటుంది. పాపానికి ఇల్లు ఎక్కడంట? చెప్పాలా? పాపానికి ఇల్లు ఎక్కడంట? నా యందు నివసించు. పాపానికి ఇల్లు నువ్వు, నేనే. పాపం ఏడుంటుంది? చెట్ల మీద ఉంటుందా? కొండల మీద ఉంటుందా? ఎక్కడ మనుషుడు ఉంటాడో అక్కడ పాపము నివసిస్తూ ఉందంట. అందుకే అన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు? నేను ప్రధాన పాపి. నివసించడం అంటే అర్థమైంది ప్రియులారా? ఈ పౌలు జీవితంలో, పౌల్లో పాపం ఒక ఇల్లు కట్టుకుంది. పాపం అనేది ఒక ఇల్లు కట్టుకుంది పౌలు జీవితంలో. పౌలు శరీరంలోకి పాపం అనే ఒక ఇల్లుంది. ఈ పాపం అనే ఇంటి నుండే ఇప్పుడు అన్ని పాపాలు బయటకు వస్తున్నాయి.
అన్ని పాపాలు బయటకు వస్తున్నాయి. అందుకే నేను అన్నాడు, నేను ప్రధానుడను. ప్రియులారా, ఇక్కడ కూర్చున్నావే, పాపం ఏడ నివసిస్తుంది? కొండల మీద, చెట్ల మీద, తాజ్మహల్లో కాదు. మనుష్యుడు ఎక్కడ నడుస్తే, ఎక్కడ కూర్చుంటే, ఎక్కడ నివసిస్తే, ఎక్కడ పడుకుంటే, నీలో పాపం అనేది ఒక ఇల్లు కట్టుకొని, నాలో పాపం అనేది ఒక ఇల్లు కట్టుకొని ఉంది. అందుకని ఇప్పుడు అంటున్నాడు, నేను పాపుల్లో ప్రధానుడను. ప్రియులారా, దీన్ని బట్టి పౌలు ఎంత గమలీయేలు దగ్గర ఉన్నా చూడండి, 5 సంవత్సరాలు స్త్రీ ముఖం చూడలేదంట, 5 సంవత్సరాలు దేనారములు చూడలేదు, 5 సంవత్సరాలు గుర్రల పోటీలు చూడలేదు. రోమియుడు ప్రతి సంవత్సరం దేవాలయంలో 3 నెలలు నిద్రపోతాడు. ఇంత జీవించి పాపం ఈయనలో ఒక ఇల్లు కట్టుకుంది. ఇంత జీవించిన పౌల్లో పాపం అనేది ఒక ఇల్లు కట్టుకుంది. ఇప్పుడు ప్రియులారా, ఎంత మోసం! నీ స్థితి, నా స్థితి. పౌల్లోనే పాపం ఇల్లు కట్టుకుంటే నువ్వెంత, నేనెంత? హూ ఆర్ యూ, హూ ఆర్ ఐ యామ్? పాపం అనేది ఎక్కడ ఉంటుందంటే నివాసం, నా యందు నివాసం చేస్తుంది. అందుకే గమలీయేలు దగ్గర నివసించిన, ట్రైనింగ్ పొందిన, 5 సంవత్సరాలు ట్రైనింగ్ పొందిన ఈ పౌలు వేస్ట్. 5 సంవత్సరాలు ఇంత స్త్రీని చూడకుండా, ప్రియులారా, స్త్రీ దగ్గర వంట చేయకుండా, ఆ వంట తినకుండా, వీళ్ళే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వంట తీసుకొని ఇంతగా బ్రతికి లాస్ట్కి పాపం అనేది ఈయన దగ్గరకు వచ్చి ఈయన ఇంట్లో నివసిస్తూ ఉంది. అందుకే అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు చూడండి, అపోస్తుల కార్యములు, క్షమించండి, రోమా పత్రిక 17వ అధ్యాయము 23వ వచనం. రోమా 7వ అధ్యాయం, క్షమించండి, 7వ అధ్యాయము 23వ వచనం. ఇప్పుడు చూడండి, రెండోదిగా పాపం అంట పౌల్లో ఇల్లు కట్టుకుందంట. పౌల్లో ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఏం చేసింది తెలుసా? పాపం అనేది ఏం చేసింది తెలుసా? ఒక లా తీసుకొచ్చిందంట. నియమము అంటే అర్థం ఏంటంటే లా. ఈ లాయర్కి తెలుస్తుంది, మొదట ఇట్లాంటి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కోర్టులో కేసులు వాదించేది చట్ట రూల్ ప్రకారం వాదిస్తారు, సెక్షన్స్ ప్రకారం వాదిస్తారు. ఈ లా ప్రకారం ఇతడు దోషి, ఈ లా ప్రకారం ఇతడు పాపి, ఈ లా ప్రకారం ఈయన హత్య చేసినాడు, ఈ లా ప్రకారం ఈయనకి ఈ శిక్ష పడాలి. ఒక చట్టం తీసుకొచ్చిందంట. పాపమేమో పౌల్లో నివసించి ఒక చట్టాన్ని తీసుకొచ్చిందంట. ఏమి చట్టం తీసుకొచ్చింది? అన్ని అవయవాలు పాపానికి లోబడాలి. చూసినారా? ఒక చట్టం తీసుకొచ్చింది. ఏం చట్టం అంట? పౌల్లో నివసించేదే కాదంట, అన్ని అవయవాలు కలిపి, పౌల్లో ఉన్న అన్ని అవయవాలు ఈ పాప నియమానికి దాసులు కావాలి. పౌలు వదలలేదే ఈ పాపం. ప్రియులారా, ఇక్కడ కూర్చున్నావు, నా జీవితం, నీ జీవితంలో కూడా పాపము నివాసం చేసి నీలో ఒక చట్టం తీసుకొచ్చింది. ఎందుకయ్యా సిగరెట్ తాగేవాడు మానేవయ్యా అంటే మానేయలేడు. ఎందుకు మానేయలేడంటే వానిలో ఉన్న ఒక చట్టము వాడిని లాగుతుంది. చెయ్యి అవయవాలంతా పాకిపోయింది ఆ చట్టం. అవయవాల్లోకి అన్నిటికీ, కంట్లోకి వెళ్ళిపోయింది, చేతుల్లోకి వెళ్ళిపోయింది, కాళ్ళల్లోకి వెళ్ళిపోయింది, తలంపులోకి వెళ్ళిపోయింది, హృదయంలోకి వెళ్ళిపోయింది, కాళ్ళల్లోకి వెళ్ళిపోయింది, మొత్తం ఉన్న అవయవాలన్నిట్లో పాకిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? పాప నియమము. గుర్తుంచుకోండి, పాపానికి ఒక చట్టం ఉంది. పాపపు చట్టం కింద నువ్వు నేనున్నావు.
పాపపు నివాసం, నీలో నాలో నివాసం. పాపానికి ఇల్లు, కేర్ ఆఫ్ అడ్రస్. పాపానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే నువ్వు నేనే. ప్రియులారా, ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, నేను ఒక నియమానికి దాసునైపోయినా. మన అవయవాల్లో ఏ చట్టం ఉంది చెప్పండి? పాపపు చట్టం ఒకటి ఉంది, పాప నియమం ఒకటి ఉంది. నియమానికి దాసులం అయిపోయినాం, దేవుని నియమానికి కాదు. ఎందుకు పాపము మన జీవితంలో మన అవయవాలన్నిటి మీద చట్టం చేసిందంటే పాపం మనలోనే నివసిస్తుంది కాబట్టి. ప్రియులారా, ఇప్పుడు పాపం అనేది ఏం చేసిందంటే మన అవయవాలన్నిటినీ స్వాధీనం చేసుకుంది. అందుకన్నాడు, ఏమన్నాడంటే పౌలు, అయ్యా నేను పాపులలో ప్రధానుడను కదా. ఇట్టి స్థితిలో ఉన్న పౌలును అందుకే అన్నాడు, ప్రతి మనిషి కూడా, ఇందాక చదివినా కదా, రోమా పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. అందరూ పాపమునకు లోనై ఉన్నారు. యూదుడేమి, గ్రీసు దేశస్థుడేమి, అందరూ. ఆ దినాల్లో యూదులంటే నిష్ఠ, గ్రీసు దేశస్థులంటే వారు కూడా నిష్ఠ, వారి భక్తిలో వారు నిష్ఠ. ఇట్లాంటి వాళ్ళు కూడా ఎలాంటి వారు అంటే అందరూ పాప నియమంలోకి వచ్చేసినారు. ఇప్పుడు అర్థమైందా? ఎందుకయ్యా వాడు పాపం చేస్తుంటాడంటే వాని లోపల ఉన్న చట్టం ఏం చేస్తుందంటే, వాని లోపల ఉన్న లా ఏం చేస్తుందంటే, వాడి అవయవాళ్ళు ఉన్న లా ఏం చేస్తుందంటే లాగుతూ ఉంది. అది ఒత్తిడి చేస్తుంది, నువ్వు చెయ్యి అని లోపల నీ అవయవాలన్నింటినీ స్వాధీనం చేసుకుంది. ప్రియులారా, అందరూ పాపములోనికి, పాప నియమానికి దాసులైపోయిన. సో ఇట్లాంటి పౌలును, ఇట్లాంటి స్థితిలో ఉన్న ఈయనను దేవుడు ఏం చేసినాడు తెలుసు? చూడండి, దేవుడు 5 రకాల ఆయనకి మేలు చేస్తూ వచ్చినాడు. సరే, అది అన్నీ చూడలేము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదవాలి. సాధనమైనాడు. కింద ఫుట్ నోట్లో ఏముంది? పాత్ర అయి ఉన్నాడు. చూడండి, ఇలాంటి స్థితిలో పాపం నివసించే ఈయనను పాప నియమముకు బానిసైన ఈయన అవయవాలన్నీ పాపపు చట్టంలో బానిసగా ఉన్న ఈయనను ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే పాత్రుడుగా చేశాడు. ఏం చేశాడు దేవుడు నన్ను పాత్రుడుగా చేశాడు, ఒక పాత్రగా చేశాడు. ప్రియులారా, ఒక పాత్రగా చేశాడంట. అందుకే అంటున్నాడు, అయినను దేవుడు ఏం చేశాడంట, తనకు చేసినది ఏంటి? మొట్టమొదటిగా ఇట్లాంటి వారిని తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేసినాడు, అన్యజనులకు, యూదులకు ఒక పాత్రగా చేసినాడు. ఈ ఉదయకాల సమయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాత్ర అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రియులారా, పాత్ర అంటే అర్థం తెలుసా? రాజులు వారికి ఒకసారి రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారు కొన్ని పాత్రలను ఏం చేస్తారంటే రాజుల గృహంలో ఉంచుకుంటారు. ఆ పాత్రను తీసుకొచ్చి ఈ యుద్ధానికి వచ్చిన వారు ఏ రూట్లో వస్తారో తెలియదు, ముందు నుంచి వస్తారో తెలియదు, వెనక నుంచి వస్తారో తెలియదు, ఎట్లా ముట్టడిస్తారో తెలియనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, రాజు గృహములో కొన్ని పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలు తీసుకొని వెళ్ళి ఆ సూర్యుడు ఉదయించినప్పుడు ఆ పాత్రలు పెట్టేవాళ్ళు అన్నమాట.
సూర్యుడు ఉదయించినప్పుడు ఆ పాత్రలు సూర్యునికి వెలుగుకు ఎదురుగా ఉంచేవాళ్ళు. ఆ పాత్రని ఎదురుగా ఉంచినప్పుడు ఆ పాత్రలు ఏం చేస్తాయంటే, సూర్యుని వెలుగు ఎప్పుడైతే పాత్రల మీద వస్తాయో, ఎప్పుడైతే పాత్ర మీద వస్తుందో, ఈ పాత్ర ఏం చేస్తుందంటే ఆ వెలుగుకు ఫుల్గా తిరుగుతూ ఉంటుంది. ఫుల్గా తిరిగి 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 ఎక్కడ వెలుగు తక్కువగా ఉందో అటువైపు ఆగిపోతుంది. ఫుల్గా తిరిగి ఎక్కడ వెలుగు తక్కువగా ఉందో అటువైపు ఆగిపోతుంది. ఆగిపోయిన వైపుకి, ఈ వెలుగు లేని వైపుకి మా మీద యుద్ధానికి వస్తున్నారని రాజులు ఎప్పుడు గ్రహించేవాళ్ళు. నేను చూసిన పాత్ర అంటే ఏంటి, పౌలుని పాత్రగా చేసి ఏంటి పాత్ర అంటే అన్నం తినే పాత్ర. ప్రియులారా, యుద్ధానికి వచ్చినప్పుడు రాజులకు అర్థం కాలేదు, ఎటువైపు నుంచి యుద్ధానికి వస్తున్నారో రాజులకు అర్థం కాలేదు. అప్పుడు రాజులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ ఇంట్లో ఉన్న శ్రేష్టమైన పాత్రలు తీసుకొచ్చి వెలుగు దగ్గర పెట్టినప్పుడు ఎక్కడ తిరిగి 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 ఎక్కడ చీకటి ఉంటుందో అటువైపుకి ఈ పాత్రలు అటువైపుకి ఆగిపోతాయి. తూర్పు కావచ్చు, పడమట కావచ్చు, దక్షిణం కావచ్చు, ఉత్తరం కావచ్చు. అప్పుడు రాజులు గ్రహించేవాళ్ళు, ఈ స్థలంలో చీకటి తక్కువ ఉంది, ఈ స్థలంలో నుండే యుద్ధానికి వస్తారు. ప్రియులారా, యుద్ధానికి వచ్చే రాజులు కూడా ఎలాంటి వాళ్ళంటే వెలుతురులో రారు, వాళ్ళు చీకట్లోనే వస్తారు. ఆ దినాల్లో చీకట్లోనే యుద్ధానికి వచ్చేవాళ్ళు. చూడండి, ఇప్పుడు ఈ పాత్రను దేనికి ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు? దేనికి ఉపయోగించుకుంటున్నారు? వెలుగు. ప్రియులారా, ఎక్కడి నుంచి అందుకే అన్నాడు, దేనికంటే మళ్ళీ చదవండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. అన్యజనులు ఎదుటను. అన్యజనులకు వెలుగు ఎక్కడుందో తెలియదు కదా, అన్యజనులకు వెలుగు ఎక్కడుందో తెలియదు, ఇశ్రాయేలీయులకు కూడా వెలుగు ఎక్కడుందో తెలియదు. ప్రియులారా, అనేకులకు వెలుగు ఇచ్చేవాడుగా పౌలును ఒక పాత్రగా ఉపయోగించుకున్నాడు. అనేకులకు వెలుగిచ్చేవాడుగా. కాబట్టి చూడండి, పాపం నివసించే ఈయనలో పాప నియమానికి, పాప చట్టానికి దాసుడైపోయిన ఈయనలో ఇప్పుడు ఏమొచ్చింది? ప్రియులారా, చెప్పండి, దేవుని వెలుగుగా చేశాడు. అది పాత్రకు ఉపయోగం. దేవుని వెలుగుగా చేశాడు, అది పాత్ర యొక్క ఉపయోగం. ఈ ఉదయకాల సమయంలో నీ స్థితి, నా స్థితి ఇదే స్థితి కదా. నీలో నాలో పాపము నివసించింది, నీలో నాలో పాపము చట్టం చేసింది. ఏమి చట్టం చేసిందంటే, అవయవాలన్నీ నాకు లోబడాలి, నీ అవయవాలు నా అవయవాలన్నీ లోబడాలి. అందుకే అన్నాడు కదా, మీ అవయవాలు దుర్నీతికి సాధనములు. మీ అవయవాలు ఎట్లాంటివి? దుర్నీతికి సాధనములైన మీ అవయవాలను ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఎప్పుడైతే తాను ప్రాణమును అర్పించినాడో, తన ప్రాణమును సిలువలో ఎప్పుడైతే అర్పించినాడో, పాపపు చట్టాన్ని, పాపపు నియమాన్ని రద్దు చేసి దాన్ని తీసేసినాడు. పాపపు చట్టాన్ని తీసేస్తున్నాడు. పాపము నీలో నివసించేదానికి వీలు లేదు. పరిశుద్ధాత్ముడు నీలో నాలో నివసిస్తాడు. నీ హృదయంలో నా హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసించే స్థలం అయిపోయింది. ఒకప్పుడు పాపము నివసించింది, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఇప్పుడు వెలుగు నివసిస్తూ ఉంది. ప్రియులారా, అందుకే అంటున్నాడు, నన్ను ఒక వెలుగుకు పాత్రగా చేసినాడు. ఉదయకాలం నువ్వు నేను ఆరాధించాల్సిన అంశం ఏంటో తెలుసా? ప్రభువా, నిజమే, నన్ను తప్పించినావు. నేను పౌల్లాగా నేను కూడా పాపము నాలో నివసించింది, పాపము చట్టం చేసింది, పాపానికి నా అవయవాలని లోబడినాయి, దాసులైపోయినావు. యేసుక్రీస్తు శిలువ త్యాగము, యేసు ప్రభు మరణించుట ద్వారా
ప్రాణం అర్పించడం ద్వారా ఈరోజు వెలుగు అనేది నీ జీవితానికి నీలో నివసించేది వెలుగు, నాలో నివసించేది వెలుగు, నీలో నివసించేది పరిశుద్ధాత్ముడు, నాలో నివసించేది పరిశుద్ధాత్ముడు. దుర్నీతికి సాధనమైన మన అవయవాలు నీతికి సాధనమైపోయినాయి, పరిశుద్ధతకు సాధనమైపోయినాయి. కాబట్టి మొట్టమొదటి తలంపు ఏంటంటే, సమయం అయిపోతుంది కాబట్టి మొట్టమొదటి తలంపు ఏంటంటే, దేవుడు పౌలును ఏ స్థితిలో పిలిచినాడు, ఏ స్థితిలో నుంచి తప్పించినాడు? ప్రధాన పాపి. రెండవదిగా చూడండి, రెండవదిగా గలతీ పత్రిక మొదటి అధ్యాయం, గలతీ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. యూదుల మతములో ఉన్నాడు. రెండవదిగా ఈయన ఎక్కడున్నాడు? యూదుల మతంలో ఉన్నాడు. ప్రియులారా, గుర్తుంచుకోండి, మొట్టమొదటిగా ఎక్కడున్నాడు? ప్రధాన పాపిగా ఉన్నాడు. రెండోదిగా ఎక్కడున్నాడు? మతంలో ఉన్నాడు, మార్గంలో లేడు. చాలామంది క్రిస్టియన్స్ పరలోకం పోతారు అనుకుంటారు. కాదు, క్రిస్టియన్స్ అని చెప్పబడిన వాళ్ళు కాదు పరలోకం పోయేది. క్రిస్టియన్స్గా మార్చబడిన వాళ్ళు పోతారు, నామం పెట్టుకున్న వాళ్ళు పోరు. గవర్నమెంట్ పిలుస్తున్నంత మాత్రంగా పోరు. మతం కాదు పరలోకాన్ని తీసిపోయేది, దేవునికి మార్గంలోకి మార్చబడిన వాళ్ళు పోతారు పరలోకానికి. ప్రియులారా, ఈయన ఏ మతంలో ఉన్నాడు? యూదా మతంలో పరిసయ్యుడంట. ఈయన చెప్పిన సాక్ష్యమే, నేను మతం పిచ్చిలో ఉన్నా. ఈరోజు చాలామంది క్రైస్తవులు మన జీవితాల్లో కూడా మత పిచ్చిలో ఉన్న మార్గంలో లేము. ఏమిటయ్యా ఈ మతము? ఈయనకేం చేసింది? చూడండి, ఈ పరిసయ్యుల మతం ఎట్లా ఉంటుందంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. ఏమంటున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా. రెండోది, పౌలు కూడా పరిసయ్యుడు. పౌలు మతం ఏం మతం అంటే పరిసయ్యుల మతం. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, మీరు వేషధారులు, మీరు మతాల్లోకి కలుపుకోవడానికి ఏం చేస్తారంట? సముద్రాన్ని నాకు తెలిసి ఏరోప్లేన్లు కూడా పోవేమో. ఏరోప్లేన్లు పోవు, హెలికాప్టర్లు పోవు, రాకెట్ కూడా పోదేమో. భూమిని అంతా చుట్టూ వచ్చిన ఏరోప్లేన్లు ఆడున్నాయి ఏ ఏరోప్లేన్ అయినా హైదరాబాద్ టు టెక్సాస్, హైదరాబాద్ టు న్యూయార్క్, హైదరాబాద్ టు ఇజ్రాయెల్, ఏదో ఒకటి టెల్ అవీవ్, ఎక్కడో చోట పోతాయి అంతే డెస్టినేషన్. హైదరాబాద్ టు బీజింగ్ అంతే, కొంత ప్రాంతమే ఫ్లైట్. లేదంటే ఇంకా ఎక్కడైనా జపాన్కి టోక్యో, ఢిల్లీ టు టోక్యో అంతే, ఢిల్లీ టు మాస్కో రష్యా రాజధాని. అంతేగాని భూమి అంతా చుట్టూగా ఏ ఏరోప్లేన్ పోదు, ఏ రాకెట్ పోదు, ఏ హెలికాప్టర్ పోదు. వీళ్ళు మాత్రం పోతారంట దేనికి? మతంలోకి కలుపుకోవడానికి. ఈ మతం ఎలాంటిదంటే వేషధారులైన మతం. పేరు పెట్టుకున్నారు కానీ అలాగ బ్రతకరు, అలాగ జీవించరు. దేవుడు అంటున్నాడు అందుకే వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఇంకా ఈయన మతం ఏం చేసిందో తెలుసా? అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 5వ వచనం.
ఉమ్. మతభేదము. ప్రియులరా, మతం ఏం చేసిందంట? భేదము తీసుకొచ్చింది. మతభేదము చూసినారా? అర్థమవుతుందా? పౌలు యొక్క మతము భేదం కలగజేస్తూ ఉంది. యేసు ప్రభు వాళ్ళు అంటున్నారు, అయ్యా పౌలు మీద మోపిన నింద ఏంటంటే మతభేదము. నువ్వు నేను కూడా ఎక్కడున్నాము? మతంలో ఉన్న మార్గంలో లేము. అంటే భేదాలు, నా మతం ఇది నీ మతం ఇది, భేదాలు లేవా? పైకి బాగుంటారు కానీ లోపల ఉందా లేదా చెప్పండి. ప్రతి విశ్వాసికి ఇప్పుడు ఏలుబడి చేస్తూ ఉంది మతం. ఇప్పుడు బాగా మంచోళ్ళే, పిల్లలు పెద్దగైనా తెలుస్తుంది, పిల్లలు పెద్దగైనా తెలుస్తుంది. పలానా దాంట్లోనే చూడండి అన్న అంటారు నన్ను. నీకు దండం పెడతాను తల్లి, మీరే చూసుకోండి అని చెప్తాను నేను. మత భేదము. మతం ఏం తీసుకొచ్చింది? భేదాలు తీసుకొచ్చింది. పౌలు ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి? మత భేదములో ఉన్నాడు, మతంలో ఉన్నాడు, మార్గంలో లేడు. రెండోది కనుక మతం ఏం చేసింది చూడండి. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం 19వ వచనం. వివాదములు. మతం ఏం చేసిందంట? వివాదాలు తీసుకొచ్చింది. వారిని ఇప్పుడు గవర్నమెంట్ అంత తన్నుకొని గుద్దుకోవడం దేని గురించి? ఓట్ల కోసం. దేని గురించి? మతంలో ఉన్న వివాదాలు. మతానికి వివాదాలు వచ్చేసినాయి. మతానికి కొట్లాట్లు వచ్చినాయి. మతంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే కొట్లాడతాడు. మతంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే భేదాలు వచ్చినాయి. మతంలో ఉన్నవాడు వాడు ఖచ్చితంగా భేదాభిప్రాయాలు తీసుకొస్తాడు. మతంలో ఉన్నవాడు ఎవడంటే వేషధారి. ఇలాంటి మతంలో ఉన్నాడు ఎవరు? పౌలు. నువ్వు లేవా? నేను లేనా? ప్రియులరా, ఈ మతం నిన్ను నన్ను వేషధారినిగా చేసింది. ఈ మతం నిన్ను నన్ను వేరు చేసింది. దేవునికి నీకు వేరు చేసింది. బైబిల్కి నీకు వేరు చేసింది. వాక్యం చెప్తుంది మతం చూడొద్దని, కానీ నువ్వు చూస్తున్నావు. దేవుని వాక్యాన్ని నిన్ను వేరు చేసేసింది. ప్రజలకు వేరు చేస్తుంది. భేదాలు తీసుకొచ్చేది మతం. ఈ మతంలో ఉన్నాడు. అందుకే కదా ఈయన ఏం చేస్తున్నాడు? ప్రతోడిని చంపడానికి బయలుదేరినాడు. ఎవరు? ప్రతోడిని చంపడానికి పోయినాడు. యూదా మతం కాకుండా ఇంకో మతం బోధిస్తున్నారు. నేను అందుకే ఎలాంటి వాడిని అంటే నేను అందరినీ హింసించేవాడిని. మతము మార్గంలోకి తీసుకురాదు. ప్రియులారా, ఎక్కడున్నాడినా మతములో ఉన్నాడు. రెండోది మతం భేదం తీసుకొస్తుంది. మూడోది మతము కలహాన్ని తీసుకొస్తుంది, వివాదాన్ని తీసుకొస్తుంది. ఇదే దాంట్లో లేమా? మత వివాదాలు. నీవు నేను వివాదాల్లో లేమా? ప్రియులరా, ఈరోజు రాజకీయం నడిచేదంతా ఈ మతంలోనే నడుస్తుంది. ఓట్లు వేసేదంతా ఈ మతంలోనే నడుస్తుంది. ప్రపంచమంతా మతంలో చిక్కుకుందే. ప్రపంచ రాజకీయాలన్నీ మతంలోనే ఉన్నాయి, మార్గంలో లేవు. అందుకే ఇప్పుడు పౌలుని దేవుడు ఏం చేసినాడు తెలుసా? రండి చూసి ముగిస్తాము. తర్వాత మిగిలినవి వచ్చే వారం చూద్దాము. గలతీ 1వ అధ్యాయం 15వ వచనం. గట్టిగా నన్ను ప్రత్యేకపరిచి, తల్లి గర్భంలో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడంట. రెండవదిగా పౌలును మతములో నుండి మార్గంలోకి తీసుకొచ్చాడు. వేషధారువైన జీవితం ఆ మతం ఏం చేసిందంటే వేషధారణ నేర్పించింది. ఆ మతం ఏం చేసింది? పరిచయులు ఏం చేసినారంటే వాళ్ళ మతంలో కలుపుకోవడానికి భూమి ఆకాశం సముద్రాలు చుట్టూ వస్తున్నారు. ప్రియులారా, ఓడలు కూడా చుట్టవు సముద్రాలు.
ఆకాశంలో ఏరోప్లేన్లు పోగాని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మతం కోసం భేదాలు తీసుకొచ్చినారు. మతం ఏం నేర్పించింది? భేదం నేర్పించింది. మతం ఏం నేర్పించింది? వేషధారణ నేర్పించింది. మతం ఏం నేర్పించింది? కలహములు నేర్పించింది. మతం ఏం నేర్పించింది? దేవుని వాక్యానికి నిన్ను భేదం చేసింది. దేవుని వాక్యం నీకు వేరు చేసింది. మనుషుల నుండి వేరు చేసింది. అందుకే పౌలు యూదా మతం కాకుండా వేరే మతము అవలంబిస్తే వాళ్ళని చంపేదానికి ప్రయాసపడినాడు. టైం లేదు కాబట్టి చూపించలేదని. ఇప్పుడు అంటున్నాడు, అయినను తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఏం చేసినాడంట? నన్ను ప్రత్యేకపరిచినాడు. మతంలో నుండి మార్గంలోకి తెచ్చినాడు. ఏ మార్గం అది? ఏ మార్గం అండి? హెబ్రీ 10వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీలో రాస్తూ పౌలే రాసినాడు అని ఎక్కువ మంది చెప్తారు. హెబ్రీ 10:20 చదవండి. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున నూతన. ఆ మార్గం ఏంటి అంట? ఒకటి నూతనమైనది, రెండోది జీవము గలది. చాలండి. ఏ మార్గాలంటే నూతనమైనవి, జీవము గల మార్గములోకి పౌలే రాస్తున్నాడు. యేసు ప్రభు ప్రతిష్ఠించినాడంట, అంటే డెడికేట్ చేసినాడన్నమాట. ఫలానా ఫిలోమోన్ ఈ మార్గంలో, ఇది నాకు ఖచ్చితంగా నా కొరకే ఆ మార్గాన్ని దేవుడు అది ప్రతిష్ఠించి డెడికేట్ చేసేసినాడు. ప్రియులారా, ఏ మార్గం అంటే నూతనమైన మార్గం అంట, జీవముతో ఉండే మార్గం అంట. ఈరోజు మనల్ని కూడా ఏం చేసినంటే ప్రియులారా, మతములో, వేషధారుల్లో, కలహాలు, భేదములో ఉండే నిన్ను నన్ను అందుకే అన్నాడు చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం. కదా, ఏ వీధి అంట? తిన్ననిది అనబడిన వీధి. తిన్ననిది అనబడిన వీధి అంటే స్ట్రైట్ వే, సరైన త్రోవ, స్ట్రైట్ వే. ఏ వీధికి వచ్చినాడు పౌలు? సరైన త్రోవకు వచ్చేసినాడు. ఎక్కడ పోతున్నాడు ఈయన? ఎక్కడ పోతున్నాడు? 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, ఆయన ఎక్కడ పోతున్నాడు? యూదులను చంపేదానికి, యూదులను హత్య చేయడానికి, యూదులను కాదు శిష్యులను హత్య చేయడానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. శిష్యులను హత్య చేయడానికి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ మార్గంలో కాకుండా ఇప్పుడు ఒక మార్గంలో దేవుడు తీసుకొచ్చినాడు. ఏ మార్గం అంట? తిన్ననిది అనబడిన వీధిలోకి తీసుకొచ్చినాడు. సరైన త్రోవలోకి, సరైన మార్గం. మతంలో నుండి యేసు ప్రభు ప్రతిష్ఠించబడిన జీవమునిచ్చిన ఆ రక్తము, యేసు ప్రభు రక్తము నీకు నాకు జీవమునిచ్చింది. యేసు ప్రభు రక్తము నీలో నాలో వేషధారణ నుంచి తప్పించింది, కలహాల నుంచి తప్పించింది, భేదం నుంచి తప్పించింది, నూతనమైన పరిశుద్ధమైన జీవమునిచ్చే మార్గం వైపు నన్ను నడిపించింది. అందుకే అంటున్నాడు, నన్ను ప్రత్యేకపరుచుకున్నాడంట కదా. ఏం చేసినాడు? మతములో నుండి ఏం చేసినాడంట? ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి సమయం అయిపోయింది. మిగిలిన విషయాలు వచ్చే ఆదివారం చూద్దాం ప్రభు చిత్తమైతే. మొట్టమొదటిగా చెప్పండి, పౌలు ఏ స్థితిలోంచి, ఏ దుష్కార్యం నుండి తప్పించబడ్డాడు? నెంబర్ 1, ఏ స్థితిలో ఉన్నాడు? ప్రధాన పాపిగా ఉన్నాడు. పౌలు ప్రధాన పాపి. చూసిన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు. పౌల్లోకి
ఎట్లా వచ్చింది పాపం? గమలీయేలు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు పాపం అని వచ్చేదానికి ఆస్కారమే లేదు. రోమియోల పౌరసత్వం ఉన్నవానికి పాపం వచ్చే ఆస్కారమే లేదు. అయితే పాపం అనేది ఏకంగా పౌల్లోనే నివసించిందంట. ఈయనలో నివసించి ఈయనలో నుండి పాపం ప్రవహించింది అందరిలోకి. ఈయనలో నుండి పాపం ప్రవహించింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ఐ ఆమ్ ది చీఫ్, నేను పాపులలో మొదటి వాడను. ఈ స్థితిలో నుండి పౌల్ని దేవుడు ప్రియులారా వెలుగు పౌలు ద్వారా వెలుగు ఒక పాత్రగా పౌలుని వాడుకున్నాడు. ఒక వెలుగుకరమైన పాత్రగా చేసుకున్నాడు కదా. పాపపు చట్టాలు తన అవయవాలు ఉన్నప్పుడు ఆ పాపపు చట్టాన్ని సిలువలో రద్దు చేసినాడు. అందుకే సిలువ అనేది గుడ్ ఫ్రైడే, ఒట్టిగా ఆయన చనిపోయినాడు, తిరిగి లేచినాడు, సమాధి అయిపోయినాడు, తిరిగి లేచినాడు, ఇది కాదు. ఆ సిలువలో ఆయన చనిపోయినప్పుడు ఎన్ని చట్టాలు రద్దయినాయి తెలుసా? ఎన్ని చట్టాలు, సైతాను తెచ్చిన చట్టాలు, పాపం తెచ్చిన చట్టాలు అన్నీ రద్దయిపోయినాయి. ఆ సిలువలో అన్నీ కొట్టేసినాడు అంతే. అందుకే శిలువ మరణం అనేది తప్పించాలని సైతానుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. యేసు ప్రభుని తలకిందులుగా పడేయాలా, చంపేయాలని చూస్తున్నారు. తలకిందులుగా చచ్చిపోతే ఏమొస్తుంది? శిలువ మరణం పొందలేడు. శిలువ మరణం పొందకపోతే ఈ చట్టాల కిందే మనం ఉండిపోతాం. ఈ పాపపు చట్టాల కింద ఉండిపోతాం, సైతాను చట్టాల కిందే ఉండిపోతాం. యేసు ప్రభు శిలువలో చనిపోయింది తెలుసా? దేనికో తెలుసా? ఆ పాపపు చట్టాలు, పాపపు నియమాలు, ఆ సైతాను నియమాలు అన్నిటి కొట్టేసినాడు. ఇప్పుడు నీలో నాలో వెలుగు పరిశుద్ధాత్ముని నీలో నాలో ఉంచినాడు కాబట్టి మొట్టమొదటి తలంపు. రెండవది ఏంటి? ఏ స్థితిలో ఉన్నాడు? మతములో ఉన్నాడు, మార్గంలో లేడు. చాలామంది క్రైస్తవులు ఇప్పుడు కూడా ఉంటారు. ఇప్పుడు ఆరాధన చేసే చూడాలి, ఏం చేస్తారంటే ఈ రెండోది చేయరు. ఎందుకంటే ఇంకా ఉండే వాళ్ళకి ఈ రెండోది చేయరు. చేస్తే ఆడ తలకాయ నొప్పి, ఫస్ట్ చేసి ముగిస్తారు. ఇంకా స్టిల్ అంత ప్రపంచం అంతా మతం గుప్పిట్లో ఉన్నట్టుగా నువ్వు కూడా మతం గుప్పిట్లో ఉన్నావు. సముద్రాన్ని, భూమిని, ఆకాశాన్ని మొత్తం చుట్టేసే పరిస్థితి. ఈ మతము ఏం చేస్తుందంటే ప్రియులారా వేషధారణలో నడిపిస్తుంది. ప్రియులారా ఈ మతము నిన్ను భేదాల్లోకి నడిపిస్తుంది. మతం అనేది వివాదాలు తీసుకొచ్చింది. ఇలాంటి మతం నుండి యేసు ప్రభు ప్రతిష్ఠించిన శిలువ మార్గం వైపు, పరలోక మార్గం వైపు ఈరోజు ఆ నూతన జీవం అనే మార్గం వైపు నడిపించినాడు. కాబట్టి ఇటు తలంపులతో ప్రభుని మనం ఆరాధిస్తాం.